అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అవతరించినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు ఈ ఫోటో మా ఫోటో మా వీడియో వద్దా అది నెట్ బాగా మూడు విభిన్న ప్రాంతాల నుంచి కూడా 1970లో ఏర్పడిన జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంది. ఇప్పుడు 56వ జిల్లా అవతరణ దినోత్సవం అయితే ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో కలెక్టరేట్ కార్యాలయంలోని టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహానికి ముందుగా పూలమాలను ఇవ్వాలనిపించి జెండా ఎగురవేసిన తర్వాత కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి హాజరు కాగా, అదేవిధంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, అదేవిధంగా సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా దామచర్ల సత్య కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మొత్తానికి ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేందుకోసం కూడా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేయటం, కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ ప్రాంతం వెనుకబడే ఉంది. ఈ ముఖ్యంగా ప్రకాశం జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి రాష్ట్ర మంత్రి డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మొత్తం కూడా పూర్తి చేయనున్నాము. అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి ముఖ్యంగా విద్యా ఉపాధి అవకాశాలు పెంచేందు కోసం కూడా అయితే అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి ముఖ్యమైన కొన్ని ప్రాంతాలను పరిశీలించి ఆ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించి దానికి ప్రత్యేకమైన ప్యాకేజీలు, అదేవిధంగా ఆ ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం కోసం కావాల్సిన అన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేస్తామని డాక్టర్ డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే అనేక వరాలు కూడా కురిపించడం జరిగింది. అవి త్వరలో కూడా అమలు కానున్నాయని చెప్పేసి అసలు మొత్తానికి రాష్ట్ర మంత్రి డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి ఏమన్నారో ఇప్పుడు మనం విందాం. ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకాశం భవన్లో మనం జరుపుకోవడం జరిగింది. ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు నెల్లూరులో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతమైనటువంటి కందుకూరు తాలూకా, గుంటూరులో ఉన్నటువంటి వెనుకబడిన తాలూకా అయినటువంటి ఒంగోలు తాలూకాని, కర్నూలులో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతం మార్కాపురం తాలూకాతోటి
ప్రకాశం జిల్లా ఏర్పాటు జరిగింది. తదనంతరం 2000 గత ప్రభుత్వంలో మళ్ళా జిల్లాని పునర్విభజన జరగడం వల్ల అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాకి, కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది. 56 సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పోర్టు తీసుకురావడం జరిగితే ఏషియన్ పల్ప్ పేపర్ మిల్కి పోయినప్పటికీ కూడాను ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం, సమీపంలోనే ఉమ్మడి కందుకూరు జిల్లా కూడా కందుకూరు నియోజకవర్గం కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అద్దంకి ఇవన్నీ కూడాను. ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక పరంగా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద దృష్టి పెట్టడం జరిగింది. నిన్ననే గిద్దలూరు ప్రాంతంలో లిడ్ క్యాప్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. రెన్యూవల్ ఎనర్జీ కింద కనిగిరి ప్రాంతాల్లోనూ అదేవిధంగా దొనకొండ ప్రాంతాల్లో కూడాను పారిశ్రామిక పరంగా ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధతో మన ప్రాంతానికి నీటి వసతులు కూడా కల్పించడంతో దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినటువంటి వాటిని కూడా పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో లక్ష్యం ఏదైతే అభివృద్ధి కోసం వెనుకబడే ప్రాంతాల్లో ఏర్పడిన జిల్లాని కొనసాగి దాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.